రవ్వ దోశ సూపర్గా వచ్చింది. మా మధ్యలో వీడియోలో కొంచెం కట్ అయిపోయి ఉండాలి, చాలా లాంగ్ అయింది. ఇది మధ్యలో కట్ అయింది వీడియో, అందుకని ఏది బాగా వచ్చింది ఏది బాగా రాదు తెలియలేదు. కానీ ఇది రవ్వ దోశ. ఈ రవ్వ దోశతోనే ఎగ్గేసి చేసాము, కోడిగుడ్డు రవ్వ కోడిగుడ్డు దోశ. దాంట్లోకి కావాల్సిన చట్నీ ఇది వచ్చేసి కొబ్బరి చట్నీ. కొబ్బరి చట్నీ అయితే రవ్వ దోశకి సూపర్గా ఉంటుంది, తీయగా తినడానికి. ఇది వచ్చేసి ఏరుశనగ పప్పుల చట్నీ. ఇది ఈ పిల్లల్లో ఎవరికి ఏది ఇష్టమో అది వీళ్ళు వేసుకొని తింటారు. వచ్చేసి టమోటా చట్నీ. 3 రకాల చట్నీ చేసాము. అయితే చాలా బాగా వచ్చిందండి. మేము చేయడం కూడా మొట్టమొదటిసారి ఇదేను. ఎలా ఉంటే మేము చాలాసార్లు తినన్నాం దోశ అయితే, కానీ చేయడం అనేది ఇదే ఫస్ట్. మాకు ఎలా వస్తుందా ఏమని మేము భయపడినాం, కానీ సూపర్గా వచ్చింది. కొబ్బరి చట్నీ టేస్ట్ భలే ఉంటుంది, తీయగా క్రిస్పీగా బాగుంది. శనక్కాయ పప్పుల చట్నీ దీనికన్నా ఇది హైలైట్ బాగుంది. కొబ్బరి చట్నీ కదా, సూపర్ టేస్ట్ ఉంది. దోశ క్రిస్పీగా ఉంది. కొంచెం ఆయిల్ ఎక్కువైంది అంతే, దాన్ని చూసుకోబాకండి. వేడి దోశ, కొబ్బరి చట్నీ, పోపు చూసారా ఎంత బాగా వచ్చిందో. తిరుమత సూపర్గా ఉంది. ఏదైనా హైలైట్ ఉండాలంటే తిరుమత హైలైట్ ఉండాలి. బాగుంది, సూపర్.